సత్యదేవుని సందేశం అని మా ఆత్మీయ కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొకసారి ప్రార్థనా ఛానల్ ద్వారా వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు నాయన. దయగల దేవుడు నీకు స్తోత్రం నాయన. మరొకసారి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా వాక్యం అందిస్తుండగా తండ్రి నాయన, ఈ వాక్యం మీరే తండ్రి, ఎవరికి వాక్యం అవసరమో తండ్రి వారి దగ్గరికి వాక్యం తీసుకుని వెళ్ళి తండ్రి నాయన, ఈ వాక్యం ద్వారా మీరు నీ బిడ్డలను స్థిరపరిచి బలపరిచి మీ వాక్యంతో సరిచేసిన ఆయన ఆత్మతో సత్యంతో నేను స్తుతించి గణపరిచి మహిమపరిచినట్లుగా ప్రభా, ప్రాణాత్మ దేహం సిద్ధపరచుకున్నట్లుగా ప్రభా, నీ బిడ్డలైన వారిని ప్రభా వాక్యంతో నన్ను మీరు సిద్ధపరచమని, ఈ వాక్యం వారికి మేలుకరంగా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా చేయమని, మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని మిమ్మల్ని స్తుతించుకుంటూ గణపరచుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 103వ కీర్తన అండి. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్న వాక్యం ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమంటున్నాడు. అలాగే మనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దంటున్నాడు. దావీదు మహారాజు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనము మరిచిపోకూడదంట. ఇక్కడ 3వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. దేవుణ్ణి మనం ఎందుకు సన్నతించాలి, లేకుంటే ఎందుకు స్తుతించాలి అంటే, దావీదు మహారాజు చెప్తున్నాడు తన అనుభవంలో నుంచి, నా ప్రాణమా నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దు. ఒకటండి, ఆయన మనకు దేవుడిగా ఉన్నందుకు మనము దేవునిని ప్రతినిత్యము స్తుతించాలి. ఈ లోకములో ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉన్నారు. లోకములో అన్ని రకాల అష్టైశ్వర్యాలతో ఉన్నవారు ఉన్నారు, ఎన్నో హోదాలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ ఎన్నిక లేని వారిని ఎన్నుకొని రక్షించుకొని తనకు సాక్షిగా చేసుకున్నటువంటి ఆ దేవదేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ సర్వాన్ని మాటతో కలగజేసినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి, మనం ఏం చేయాలంటే ప్రతినిత్యము కూడా, అయ్యా నాకు దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఆనాడు నువ్వు అబ్రహాముకు దేవుడిగా ఉన్నావు, ఇస్సాకు దేవుడిగా ఉన్నావు, యాకోబు దేవుడిగా ఉన్నావు, ఈరోజు నాకు దేవుడిగా ఉన్నావు అని దేవుని మనము స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమ, మనమంట దేవుడిని మన ప్రాణ ఆత్మ దేహములతో దేవుని స్తుతించాలంట. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా ప్రభుని మనము స్తుతించాలంట. ఆయన దేవుడై ఉన్నందుకు ఆయన స్తుతించాలి, ఆయన ఘనమైన మహారాజు అయినందుకు ఆయన మనం స్తుతించాలి, ఆయన మనం రక్షించినందుకు మనం ప్రభువుని స్తుతించాలి. మనం మొరపెట్టిన ప్రతిసారి మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తున్నందుకు మనం ప్రభువుని స్తుతించాలి. ఆయన మనకు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను యేసయ్య మనకిచ్చాడు. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ప్రతినిత్యము కూడా మనం ప్రభువుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. మనము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మన దినచర్య అంతట్లో కూడా అడుగడుగునా మన కాపాడుతున్న మన దేవుణ్ణి అంట మనము మరువక నిత్యము కూడా ప్రభువుని మనము స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా మనము స్తుతించాలి. ఆయన మన రక్షించినందుకు స్తుతించాలి, మన పాపములు క్షమించినందుకు స్తుతించాలి, మనం ఆయన సన్నిధిలో ఒప్పుకున్న ప్రతి పాపములు కూడా ఆయన క్షమించినందుకు ప్రభువును మనము స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన మనకి చాలా ఉపకారాలు చేస్తాడు, ఏమి మన కంటికి కనిపించట్లేదు. ఉదాహరణకి మనం పీల్చుకునే గాలి యేసయ్య మనకిచ్చాడు,
అందుని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. మనకు కనబడుతున్న సృష్టిని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. అయ్యా, భూమిని ఆకాశాన్ని నువ్వు కలగజేసావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పాలి. ప్రతినిత్యము కూడా ప్రభువుని, ఆయన మనకిచ్చినటువంటి కనిపించే సృష్టిని బట్టి కూడా మనము స్తుతి చెల్లించాలి. మనం భూమి మీద నడుస్తున్నాం, భూమి మీద జీవిస్తున్నాం, ఆయన నుంచి జీవం పొందుకుంటున్నాం. అందుని బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటి? ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి ఈ ప్రాణవాయువు, ఈ గాలిని పీల్చుకుంటున్నాం. అందుని బట్టి ప్రభుని స్తుతించాలి. మనము ఎక్కువగా దేవుణ్ణి ఎలా స్తుతిస్తాం? మనకిచ్చినటువంటి అంతస్తులను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, వెండి బంగారాలను బట్టి, మనకున్న వస్తువాలను బట్టి ఎక్కువ స్తుతించుకుంటాము. దానికంటే ముందుగా ఆయన ఏమై ఉన్నాడో ఆయన నామాలు ఎత్తి మనం ఆయన స్తుతించాలి. ఆయన సర్వాధికారి, అందుకు దేవుని స్తుతించాలి. ఆయన సర్వ సృష్టికర్త, అందుకు దేవుని స్తుతించాలి. ఆయన సర్వశక్తి సంపన్నుడు, అందుకు ప్రభువుని మనం స్తుతించాలి. ఆయన సర్వ పాప పరిహారకుడు, అందుకు ప్రభువుని మనం స్తుతించాలి. మనం ఒక్కడ రక్షణ కోసం ఆయన లోకానికి రాల, సర్వలోకములున్న ప్రతి మనిషిని రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి అందరూ తన యొద్దకు వచ్చి, తన దగ్గరకు వచ్చి ఎవరైతే మొర్రపెట్టుకుంటున్నారో, నన్ను క్షమించయ్యా, రక్షించి అనుకుంటున్నారో, మన పాపముల నుంచి విడిపించి మనల్ని పవిత్రగా చేస్తున్నందుకు ప్రభువుని మనము ప్రాణాత్మ దేహములతో స్తుతించాలి. ఆయన సన్నిధిలో నిత్యం ప్రభువుని మనము స్తుతించాలి. ఆయన నామాన్ని మనం గణపరచాలి. ప్రభువా, నన్ను ఈ దినం వరకు సజీవురాలుగా ఉంచావు, సజీవుడిగా ఉంచావు, అందుకు నీకు స్తోత్రము నాయన అని చెప్పాలి. దేవా, నేను ప్రతినిత్యము కూడా రాత్రి పడుకొని ఉదయకాలం సజీవుడిగా లేచి మరలాసిన మోకరించి భాగ్యం ఇచ్చావు, అందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభు అని ప్రభువుని మనము స్తుతించాలి. ఈ లోకంలోనంటే మనం బ్రతుకుతున్నామంటే ప్రతి నిమిషము కూడా ఆయన దయ ఉండబట్టి బ్రతుకుతున్నాం. ఆయన మనకు సెకండ్లు, నిమిషాలు, గంటలు, దినములు, వారములు, నెలలు, సంవత్సరాలు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. ఆయన మనకు దేవుడిగా ఉన్నందుకు ప్రభుని స్తుతించాలి. మనకు రక్షకుడిగా ఉన్నందుకు స్తుతించాలి. మన విమోచకుడిగా ఉన్నందుకు స్తుతించాలి. మనలో నడిపిస్తున్నాడని చెప్పి స్తుతించాలి. మన చేయి పట్టుకు నడిపిస్తున్నాడని స్తుతించాలి. మనకు దినదినము వస్తున్నటువంటి ఆపదల నుంచి, అపాయాల నుంచి విడిపిస్తున్నాడని చెప్పి ప్రభువుని మనము స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ప్రతిరోజు ఆయన మనకు ఉపకారం చేస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన సూర్యుని, చంద్రుడి, నక్షత్రాలు ఎంపచేసి అందరికీ గాలి వెలుతురు సమానంగా ఇస్తున్నాడు. అందరిపై వర్షం కురిపిస్తున్నాడు. అందుకు మనం ప్రభువుని స్తుతించాలి. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకు. ప్రభువా, దినదినము నన్ను కాపాడుతున్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. నా ఆయుష్కాల దినములన్నీ కూడా నా చేపట్టుకు నడిపిస్తున్నావు ప్రభు అని చెప్పి ప్రభువుని మనము స్తుతించాలి. మనం వెళ్ళే సంఘములో ప్రభువుని మనం ప్రాణాత్మ దేహంతో మనం మర్చిపోయి మన ప్రభువుని ఆరాధించాలి. ఆయన కీర్తించాలి, ఆయన కొనియాడాలి, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వానికి కర్త, ఆయన సమస్తము ఉన్నవాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలు గొప్ప దేవుడు మనం కలుగున్నాం. కాబట్టి మనం మానక మన ప్రభువుని స్తుతించాలి. ఈ లోకంలో మనకిచ్చిన జీవితాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ఆయుష్కాలాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. మనం వేసే ప్రతి అడుగులో ఆయన నడిపింపు మనకు ఉన్నందుకు ప్రభుని స్తుతించాలి. మనపైకి వచ్చే అనేక కీడుల నుంచి, సాతాను శోధనల నుంచి దేవుడు విడిపిస్తున్నందుకు ప్రభుని మనం స్తుతించాలి. మనం వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడని నమ్మి స్తుతించాలి. నీ ప్రక్కన 1000 మంది పడినా, పొడి ప్రక్కన 10,000 మందికి ఉన్న అపాయం ఎదుకు రానివని వాక్యం చెప్తుంది కదా. లోకంలో ఎంతోమందికి ఎన్నో కీడులు, ఆపదలు, అపాయాలు మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన్ని కలిగి ఉన్నాము. ఇక్కడ 3వ వచనంలో ప్రభుని ఇంకా ఎక్కువగా మనం ఎందుకు స్తుతించాలంటే, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించాడు, అందుకు స్తుతించాలి. అపరాధముల చేతను, పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా ప్రభు మన రక్షించాడు, మన పాపం నుంచి విడిపించాడు, మన దోషముల నుంచి విడిపించాడు. అందుకు మనం ప్రభువుని స్తుతించాలి. మన సంకటములన్నిటి కూడా కుదురుస్తున్నాడు, అందుకు మన ప్రభువుని స్తుతించాలి. మనము ప్రతినిత్యము కూడా ప్రభువుని స్తుతించుకుంటూ ఉండాలి.
ఎంత ప్రభుని స్తుతించుకుంటూ ఉంటాం అంతగా మన ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దావీదు మహారాజు అంటున్నాడు, కఠినమైన పరిస్థితుల్లో సైతము ఆయన దేవుని ఎన్నోసార్లు స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాక్యం చెప్తుంది, దినమునకు 7 మార్లు ప్రభువుని స్తుతిస్తున్నాను. మనమంట ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన అవసరం, ప్రార్థనతో పాటు స్తుతి కూడా అవసరం. ఎందుకంటే దినదినము మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు, దినదినం మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేందుకు ప్రభుని స్తుతించాలి. మనకిచ్చిన ప్రతి వనరులు బట్టి ప్రభుని స్తుతించాలి. మనకిచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి ప్రభుని స్తుతించాలి. మనం ఏమి చదువుకున్నామో చదువుని బట్టి ప్రభుని స్తుతించాలి. మనకి ఏమేమి ఇచ్చాడో ప్రభు వాటిని బట్టి స్తుతించాలి. అన్నిటికంటే గొప్పది ఏంటంటే అదిగో పాపము నుంచి విడిపించేందుకు ప్రభుని మనం స్తుతించాలి. మన పైన శాపాలు కొట్టివేసినందుకు ప్రభుని స్తుతించాలి. మన దోషాలను తొలగిస్తున్నందుకు ప్రభువుని మనం స్తుతించాలి. ప్రతినిత్యము కూడా సాతాను దాడుల నుంచి ప్రభు మనం కాపాడుతున్నందుకు ప్రభుని స్తుతించాలి. లోక సంబంధమైన పాపం నుంచి మనం విడిపిస్తున్నందుకు ప్రభువుని మనము స్తుతించాలి. శరీర సంబంధమైన వ్యసనాల నుంచి దేవుడు విడిపిస్తున్నందుకు ప్రభువుని మనము స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దని వాక్యం చెప్తా ఉంది. ఆయన చేసిన ఉపకారములను అంటే మనం దేన్ని మర్చిపోకూడదు. మనం పుట్టింది మొదలుకొని మనం ఈ లోకమును మన జీవితం ముగిసే వరకు కూడా మన తండ్రి, మన దేవుడు, మన దైవము మనల్ని విడువక ఎడబాయక కాపాడుతున్నందుకు ప్రభుని స్తుతించాలి. ఆయన మనకు తండ్రిగా ఉన్నందుకు ప్రభుని స్తుతించుకోవాలి. తండ్రి నాయన అబ్బాని మొరపెట్టి ఆత్మనిచ్చినందుకు ప్రభుని స్తుతించాలి. దేవుని నిత్యము కూడా మనము స్తుతించాలి. మనం రక్షించినందుకు, మన దోషములు తొలగించినందుకు మనము ప్రభువుని స్తుతించాలి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనం అంట బాహ్యముగా మన యవ్వనము దినములు గడిచే కొద్దిగా క్షీణించవచ్చు, కానీ మన అంతరంగములో మరి మనమంట మరి బలమైన వ్యక్తులుగా మనము ఉండాలని చెప్పి దీనికి వాక్యం చెప్తుంది. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనం క్రొత్తదగుచినట్లు మేలుతో నీ హృదయం నన్ను తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్ల ప్రభువును నమ్ముకున్నటువంటి మనము ఒక యవ్వన బలము పొందుకుంటాం. దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, దేవుని కనికరం ద్వారా మనము ఆయన కృపను మరి ఆయన కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ పొందుకుంటూ ఉంటాం అనమాట. ఆయన దినదినము మన నూతన పరుస్తూ ఉంటాడు. పక్షిరాజు యవ్వనం ఎలా నూతన పరచబడుతుందో మన యవ్వనము కూడా నూతన పరచబెట్టేట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఏ విధముగానంటే మనము దేవుడిని ఆరాధించడం ద్వారా, స్తుతించడం ద్వారా, మన ప్రాణాత్మ దేహంతో మన ప్రభువుని మనం కీర్తించడం ద్వారా, దేవుణ్ణి మనం ఎంతగానో గణపరచడం ద్వారా మన హృదయం అంట మరి ఆనందిస్తూ ఉంటుందంట. మన హృదయం మేలుతో తృప్తిపరచబడుతూ ఉంటుందంట. వాక్యంలో మత్తయి సువార్త 7:7లో చెప్పబడిన మాట, అడుగుడే మీకు ఇవ్వబడి. ఈ లోకంలో మనం ఎన్నో అడుగుతున్నాము, అడిగినవన్నీ కూడా పొందుకుంటున్నాము, కొన్ని పొందుకోలేకపోతున్నాం. పొందుకున్న దాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి, పొందుకున్న దాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ఏ సహాయం కావాలో ఆ సహాయం మనకు తప్పకుండా చేస్తూనే ఉంటాడు. ఈ లోకములు దేవుడు మనం హెచ్చిస్తాడు, తగ్గించి దేవుడికి మనం నమ్మకంగా జీవించినప్పుడు, దేవుని మాట మనం వింటూ వెళుతున్నప్పుడు, ఆయనకి భయపడి ఆయన భయభక్తులు గల జీవితం మనం జీవిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మనలను విడువక ఎడబాయక కాపాడుతున్నప్పుడు అందుని బట్టి దేవుని మనము స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో సాగిపోవాలి. వాక్యం చెప్తా ఉంది. ఇదే 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరచండు. పడమటికి తూర్పు ఎంత దూరము, తూర్పు పడమర అన్నాడు కలపు. అలాగే దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత, మనం రక్షించబడిన తర్వాత మన పాపములు, మన దోషములు, మన అతిక్రమాలంట దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. వాటిని తూర్పు పడి ఎంత దూరం చేసేస్తాడు. ఒక్కోసారి అజ్ఞానంతో మనమే మరలా మన గతాన్ని గుర్తు తెచ్చుకొని మరలా నేను పాపినయ్యా అంట. మనం పాపులమని ఆయనకి తెలుసు.
అందుకే మనం పాపులం కాబట్టి మనం నశించిపోతున్నాం కాబట్టి మనం వెతుక్కుంటే లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించటకు ఈ లోకానికి వచ్చి మనం రక్షించుకొని ఏం చేశాడంటే తనకి ఒక సాక్షి సమూహముగా ఉండడానికి వేసే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం రక్షించబడిన వారం, విమోచించబడిన వారం అంటే ఈ రోజున మనం ఏమి నేర్చుకోవాలంటే రక్షించబడి ప్రార్థన చేసే అనుభవం ఉండి, దేవుని స్తుతించి వాక్యం చెప్పే అనుభవం ఉండి, సాక్ష్యం ఇచ్చే అనుభవం ఉండి, దేవుని వెంబడించే అనుభవం ఉండి, దేవుని దినదినము కూడా మానక వెంబడించనుకున్న మనమంట ఎక్కువగా స్తుతించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి, కీర్తించేవారిగా ఉండాలి. వాక్యం చెప్తా ఉంది ఇక్కడ మరొక 13 అంటారు, తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారులు ఎడల జాలిపడుతున్నాడు, తన కుమారుడు ప్రేమిస్తూ ఉంటాడు, తన కుమారుడు ఏది అడిగినా ఇస్తూ ఉంటాడు. అలాగే పరమందున తండ్రి మన ఎడల కూడా అంతకంటే ఎక్కువగా జాలి పడుతున్నాడు. ఎందుకు జాలి పడుతున్నాడు అంటే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది 14 వచనం, మనం నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మన మంటివారమైన జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగది లేకపోను, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. మనం నిర్మించబడిన రీతి దేవుడికి తెలిసే ఉన్నది. మనం భూమి మీద ప్రభువుని కలిగి జీవించేంత కాలము కూడా ఎంత ఎక్కువగా దేవుణ్ణి స్తుతించుకుంటాం అది అంత మనకి క్షేమం. ఎందుకంటే మన ఆయుష్కాలము చాలా కొద్ది దినాలు మాత్రమే భూమి మీద. మనం నరులము, మనం అంతలో కనబడిపోయి ఆవిరి వంటి వారం. ఈ ఉన్న కొద్ది కాలంలోనే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఎంతగా దేవుని స్తుతించుకుంటాం. అయ్యా నాకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, ఇదిగో నాకు ఇచ్చిన దినచర్యను బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన పోషణ బట్టి స్తోత్రం, దేవుడు నీకేమిచ్చాడు వాటన్నిటి బట్టి మనం దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. దేవుడిని ఎప్పటికప్పుడు స్తుతించుకుంటూ ఉండాలి. ఎందుకు స్తుతించాలంటే మనము ఎక్కువగా దేవుడిని ప్రార్థన చేసి అన్ని అడిగి పొందుకున్న తర్వాత తండ్రి నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా, ఎదుగు నాకు ఇప్పుడు గృహము లేదు, అడిగాను ప్రభా, పొందుకునే కృప ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పా. గృహం చూసిన ప్రతిసారి ప్రభుని మనం స్తుతించేవారుగా ఉండాలి. ఈ లోకములో మంచి జీవనాధారం లేదు మనకి, కానీ దేవుడు అడిగినప్పుడు ఇచ్చాడు, అది పొందుకున్నప్పుడు దాని చూసిన ప్రతిసారి ప్రభువా ఈ జీవనాధారం నాకు ఇచ్చావని ప్రతిరోజు ప్రభుని మనము స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దావీదు మహారాజు చెప్తున్నాడు, నా అంతరంగములను సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని. అంటే మనము మన ప్రాణాత్మ దేహములతో దేవుడిని అంట మనం స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి అని చెప్పి దావీదు మహారాజు చెప్తున్నాడండి. అది నేను చెప్తున్న మాట కాదు. ఆయన తన అనుభవంలోంచి మరి ఆయన గొర్రెల దొడ్డిలో నుంచి మరి సింహాసనం ఎక్కి కూర్చున్నాడంటే మధ్యలో చాలా ప్రయాణం చేశాడు. ఆయన చాలా ఆపదలు గుండా వెళ్ళాడు, కష్టాలు గుండా వెళ్ళాడు, ప్రమాదాల గుండా వెళ్ళాడు, గడంధకారపు లోయలో నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఆయన వేసిన ప్రతి అడుగులో కూడా దేవుని తోడును తాను పొందుకున్నాడు, దేవుని కాపుదలను పొందుకున్నాడు, దేవుడిచ్చే భద్రతను పొందుకున్నాడు. అందుకే అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిన వారిని రక్షించునని 34 కీర్తనలో చెప్తున్నాడు ధైర్యంగా. మనం కూడా ధైర్యంగా చెప్పాలి, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయన సమస్తమైన కిడులు ఉపద్రవాన్ని దావీదుని తప్పించాడు, అందుకు కూడా తప్పించాడు. అందుకు మనం ప్రభువునంట స్తుతించాలి, దేవుడిని మనము మనసారా స్తుతించాలి, మోకాళ్ళ మీద ఉండి స్తుతించాలి, చేతులెత్తి స్తుతించాలి, ఆకాశం వైపు మన కన్నులెత్తి దేవుని స్తుతించాలి. అయ్యా ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావు, లోకములో కోట్ల మంది పొందుకోలేని రక్షణ భాగ్యం ఇచ్చావయ్యా, స్తోత్రం అని చెప్పాలి. ఒకప్పుడు ఘోర పాపస్థితిలో ఉన్న నాకు నా ప్రతి పాపము నుంచి విడిపించి నన్ను పరిశుద్ధపరిచావు, నీకు స్తోత్రం, పరిశుద్ధ చేర్చావని చెప్పి స్తుతి చెల్లించాలి. ప్రార్థనా పరుల గుంపులో చేర్చావయ్యా, నీకు వందనాలు అని చెప్పాలి. విశ్వాస వీరుల గుంపులను చేర్చావు ప్రభు అని స్తుతి చెల్లించాలి. ఒకప్పుడు లేని స్థితిలో ఉన్న నాకు ఈరోజు సమృద్ధి ఇచ్చావు ప్రభు, అందుకు ప్రభుని మనము స్తుతించాలి. దేవుడు అంట మన జీవితంలో ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఏ మేలు చేశాడో నాకు తెలియదు, మీకు తెలుసు. దేవుడు మీకు చేసిన ప్రతి మేళ్లను బట్టి, ఉపకారమును బట్టి, మీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువుని మనం తప్పకుండా స్తుతించాలి, తప్పకుండా దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఇక్కడ దావీదు మహారాజు రాజు చేస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము.
ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అంటున్నాడు. ఆయన మన చేసిన ప్రతి మేలును బట్టి అంటే మనం మర్చిపోకుండా ప్రతిరోజు కూడా కొంత సమయం తీసుకొని మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు, మన ప్రార్థనకు వెళ్ళక ముందు దేవుణ్ణి మనము కొద్దిసేపు స్తుతించాలి. ఆయన దేవుడు అయినందుకు స్తుతించాలి, ఆయన ప్రభు అయినందుకు స్తుతించాలి, ఆయన సర్వానికి సృష్టికర్త ఎందుకు ప్రభుని స్తుతించాలి, సర్వం మీద అధికారి ఎందుకు ప్రభుని స్తుతించాలి, ఆయన మనందరికీ జీవమిస్తున్నందుకు ప్రభుని స్తుతించాలి, మనందరికీ కూడా కాపరిగా ఉన్నందుకు ప్రభుని స్తుతించాలి. ఆయన మనకి ఏమేమి చేశాడో, మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభుని స్తుతించాలి. మన పాపముల నుంచి, దోషముల నుంచి, అపరాధం నుంచి మనం విడిపించేందుకు దేవుని స్తుతించాలి. మనకున్న రోగముల నుంచి, మనకి కీడు నుంచి ప్రభు విడిపించాడు కాబట్టి అందుకు స్తుతించాలి. మనకున్న ప్రతి సంకటాల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి ఇరుకుల నుంచి ప్రభు మనం విమోచిస్తున్నందుకు, విడిపిస్తున్నందుకు ప్రభువుని నిత్యము మానక స్తుతించుకుంటూనే ఉండాలి. ఎంత స్తుతిస్తాం అంత మనకి విజయం వస్తుంటుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఎంత స్తుతిస్తామో అది మనకి అంత ఆశీర్వాదం. ప్రభుని ఎంత కొనియాడుతూ ఉంటామో అది మనకంత మేలుతో అసలు నింపబడుతుంది తప్ప అది ఎటువంటి మనకి మరి కీడు చేసేది కాదు. అందుకే అంటున్నాడు. మరొక మాట చూద్దామండి, 17వ వచనం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలిచును. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప అంట యుగయుగములు నిలుస్తుంది, ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున వారికి వస్తుంది. ఒక గృహంలో ఒక వ్యక్తి రక్షణ పొంది దేవుడిని నమ్ముకొని తన పాపము నుంచి దోషం విడిపించబడి ఒక మంచి మనస్సాక్షి కలిగి ఈ లోకములో ఒక ప్రార్థనాపరుడుగా దేవుడిని నమ్ముకొని ఒక విశ్వాసి కావచ్చు, లేదంటే పరిచయంలో ఉన్నవారు కావచ్చు, దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఆయన నిబంధనను గైకొంటూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ వారి మీద అంట ఆయన కృప యుగయుగములు ఉంటుందంట. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున వస్తూ ఉంటుందంట. ఆయన నీతి ఆయన పిల్ల పిల్ల తరం. మనకి దేవుడు ఎంతమంది బిడ్డలను ఇచ్చినా మన బిడ్డలను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడం, మనలను విడడం, మన పిల్లలను కూడా మన నమ్మకస్తులం కాకపోవచ్చు దేవుడు ఎంతైనా నమ్మదగ్గ. అందుకనే ఆయన మనం రక్షించినందుకు స్తుతించాలి, మనం కాపాడుతున్నందుకు స్తుతించాలి. మన లోకంలో మనం తిరిగే ప్రతి మలుపులో, మనం వేసే ప్రతి అడుగులో దేవుడు తోడు మనకు ఉందని నమ్మి స్తుతించాలి. ఎందుకంటే ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన మన రక్షకుడు కాబట్టి, మన సంరక్షకుడు కాబట్టి, మన విమోచకుడు కాబట్టి మనము ప్రభువుని మానక స్తుతించుకుంటూనే ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన మనకేం చేశాడో మనకు తెలుసండి. ఆయన మనకు ప్రతినిత్యం ఏమి చేస్తున్నాడు, మనకి ఏమి ఇస్తున్నాడు, ఆయన దగ్గర మనం ఏమి పొందుకుంటున్నాం మనకు తెలుసు కాబట్టి మన ప్రాణాత్మ దేహములతో మన ప్రభువుని నిత్యము కూడా స్తుతించాలి. మన ప్రభువుని నిత్యము కూడా మనము గణపరచాలి. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు కొంత సమయం తీసుకొని మన దేవుణ్ణండి మనము స్తుతించుకుంటూ ఉంటున్నప్పుడు, మన దేవుణ్ణండి మనము గణపరుస్తున్నప్పుడు, మన దేవుడిని మనం హెచ్చిస్తున్నప్పుడు మన విరోధి అయినటువంటి సాతాను తల పగులుతూ ఉంటుంది. అక్కడ మన దేవుని ఎంత ఎక్కువ స్తుతి చెల్లిస్తూ ఉంటామో, దేవుడు చేసిన మేడను బట్టి ఉపకారం దేవుని ఎంత హెచ్చిస్తూ ఉంటామో అంతగా వాడు మనకు దూరం అవుతూ ఉంటాడు. ఈ లోకంలో దేవుని ఎంతగా మనం గణపరుస్తూ ఉంటామో, ఎంతగా దేవుడికి సమయం కేటాయిస్తూ ఉంటామో, మనకున్న ఖాళీ సమయం ఉపయోగించుకొని దేవుని కీర్తించుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఉంటాము. మనకిచ్చిన ప్రతి ఈవులను బట్టి ప్రవ్వా ఇదిగో నాయనా నీకు స్తోత్రము, మనకిచ్చిన ప్రతి చిన్న వస్తువును బట్టి, పెద్ద వస్తువును బట్టి, మనకిచ్చిన వస్తువు అన్నిటిని బట్టి, వస్తు వాహనాలు బట్టి ప్రవ్వా నువ్వు ఇచ్చావు, నువ్వు నాకు ఏది లేదయ్యా, నేను నీ బిడ్డనయ్యా, పేరు పెట్టి మన పిలుచుకొని రక్షించుకున్న దేవుడు, మోచించుకున్న దేవుడు. ఆ దేవుడిని అంట మనము స్తుతించాలి, మానక స్తుతించాలి, మానక స్తుతించాలి. మన ప్రభువుని మనము మనసారా స్తుతించాలి, కొనియాడాలి, కీర్తించాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఆయన మనం రక్షించాడు, మనల్ని విమోచించాడు, ఆయన తన దేవుడిగా మనకు కనబరుచుకున్నాడు. మనం ఆయన వెతకలేదు, ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు.
మన దర్శించాడు, మనతో మాట్లాడాడు, మన అనేక రీతులుగా దర్శిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఎన్నడూ కూడా మన దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా కాకుండా స్తుతించేవారుగా, గణపరిచేవారుగా, మహిమపరిచేవారుగా, ఆరాధించేవారుగా ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు, ఆయన మన సంరక్షకుడు, మన వేసే ప్రతి అడుగు నుంచి కూడా మనం కాపాడుతున్న మంచి దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఆ దేవుని మన బ్రతుకాలమంతా కూడా స్తుతించుకుంటూనే ఉండాలి. అయ్యా నన్ను నమ్మకస్తులుగా చేయండి, నమ్మకస్తురాలుగా చేయండి. ప్రతి విషయంలో కూడా మనకి చేసిన ప్రతి విషయంలో ప్రభువుని మనం స్తుతించే వారికి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన కృప యుగ యుగములు నిలిచిన, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున వస్తుంది. ఎందుకంటే ఆయన మనం స్తుతించుకుంటున్నప్పుడు ఆ స్థుతిలో శక్తి ఉంది, స్థుతిలో జయం ఉంది, స్థుతిలో విజయం ఉంది. ఎంత స్తుతిస్తామో, దేవుడిని ఎంత గణపరుస్తామో అంత స్తుతించే కొద్దిగా ఆత్మశక్తితో నింపబడుతూ ఉంటాం. దేవుని ఆత్మశక్తి మనలోకి వస్తున్నప్పుడు మనము ఆత్మావేశం నుంచి దేవుని ఎంతగా గణపరుస్తూ ఉంటాం అనమాట. అప్పుడు మనపైకి వచ్చే అనేకమైన కీడులు, శోధనలు, వ్యాధులు ఏంటి అన్నీ విడిచిపెట్టిపోతూనే ఉంటాయి. మన బలహీనగా ఉండి స్తుతించడం మొదలు పెట్టామనుకోండి, బలహీనత నుంచి విడిపిస్తాడు. రోగంతో స్తుతిని మొదలు పెట్టామనుకోండి, రోగానికి స్వస్థత వస్తుంది. ఎందుకంటే అన్న అనుభవం నుంచి మీకు చెప్తున్నాను ఈ మాట. ఇది కల్పించప్పట్ల దేవుణ్ణి ఎంతగా మనం స్తుతించుకుంటూ ఉంటాము, గణపరుచుకుంటూ ఉంటాము, అంతగా దేవుణ్ణి కృపను, దయను మనం పొందుకుంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. వందనాలు.